హలో ఎవ్రీవన్, ఈ క్లాస్లో మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే టాపిక్కి కంటిన్యూషన్ క్లాస్ డిస్కస్ చేద్దామండి. సో ఈ క్లాస్లో మనం ఏమేమి నేర్చుకుంటామంటే ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి కొంచెం డెప్త్గా నేర్చుకుంటాము. అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. సో ఈ కాన్సెప్ట్ ఫినిష్ చేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో ఉన్న టోటల్ కాన్సెప్ట్స్ అన్ని అయినట్టే. ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేవి. సో ఫస్ట్ క్లాస్లో మనము కొన్ని వర్డ్ టర్మింగ్ మిస్టేక్ డిస్కస్ చేసామండి. అది ఒకసారి కరెక్షన్ చేస్తున్నాను. ఈ క్లాస్లో ఒకసారి చూడండి. ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా అంటే ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పి మనం చదివాము. అది ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాదు, ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా. అబౌట్ x axis ఈక్వల్ టు ఇంటిగ్రల్ YdA. ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా అబౌట్ y axis ఈక్వల్ టు ఇంటిగ్రల్ XdA. ఓకేనా? సో దిస్ ఈస్ క్లియర్. నెక్స్ట్ మనము ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మనము ఏమని డిస్కస్ చేసామంటే ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెకండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ మాస్ మూమెంట్ ఆఫ్ ఏరియా అని చెప్పి మనం డిస్కస్ చేసాము. ఈ రెండు టర్మింగ్స్ కరెక్టే, కానీ దాన్ని సెకండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అనరండి, సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అని చెప్పి అంటారు. మనం లాస్ట్ క్లాస్లో మనం సెకండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పి డిస్కస్ చేసాము. సో ఇది రాంగ్ అండి టర్మ్. సో ఇది సెకండ్ మూమెంట్ ఆఫ్ ది ఏరియా. ఓకేనా? సో ఈ చిన్న కరెక్షన్ ఒకసారి చూసుకోండి. మళ్ళీ బ్రీఫ్ రివిజన్ చేస్తే కనుక సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అదే ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ x axis ఈక్వల్ టు ఇంటిగ్రల్ y²dA. ఓకేనా? సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా ఆర్ ద ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ y axis ఈక్వల్ టు ఇంటిగ్రల్ x²dA. ఇదేంటి? ఇది ఇన్ ద కేస్ ఆఫ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇన్ ద కేస్ ఆఫ్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో అయితే కనుక మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ x axis ఈక్వల్ టు ఇంటిగ్రల్ y²dm. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ y axis ఈక్వల్ టు ఇంటిగ్రల్ x²dm అనమాట. ఇవి జస్ట్ బేసిక్ కాన్సెప్ట్. జస్ట్ ఇప్పుడు మనం ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఈచ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాము. ఓకే? అంటే ఎక్కడ యూస్ చేస్తాము ఈ ఫార్ములాస్ అంటే మనం నేర్చేసుకున్నాం, కానీ ఫార్ములాస్ని ఏ విధంగా యూస్ చేస్తాం, ఎందుకు యూస్ చేస్తాం అనేది ఇప్పుడు తెలుసుకుంటాం. మనం ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా అది ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటో చూద్దాము. సో ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియాని మనం క్యూతో రిప్రజెంట్ చేస్తాము, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇంటిగ్రల్ YdA ఆర్ XdA సంథింగ్ ఎనీ. ఓకే? సో మనం ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో షియర్ స్ట్రెస్ అనే కాన్సెప్ట్ వస్తుంది, అక్కడ యూస్ చేస్తామండి. అది చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. సో షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా ఇంటూ షియర్ ఫోర్స్ డివైడెడ్ బై మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ విడ్త్ ఆఫ్ ది సెక్షన్ అనమాట. ఓకేనా? సో ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఈచ్ కాన్సెప్ట్ మనం చూసుకుంటూ వద్దాము. సో మనం ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా గురించి చూద్దాం. ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియాని మనం క్యూతో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని ఇంటిగ్రల్ YdA ఆర్ ఇంటిగ్రల్ XdA వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇది ఎక్కడ యూస్ చేస్తామంటే మనకు స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో షియర్ స్ట్రెస్ అనే కాన్సెప్ట్ వస్తుందండి. షియర్ స్ట్రెస్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనము ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే కాన్సెప్ట్ మనము చూస్తాము. ఓకే? ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా అనే కాన్సెప్ట్ని మనము చూస్తాము. నెక్స్ట్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అదే సెకండ్ మూమెంట్ ఆఫ్ ది ఏరియా సిగ్నిఫికెన్స్ చూద్దాము. ఫస్ట్ మనము ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలోకి వెళ్ళే ముందు అసలు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆర్ ఇనర్షియా, అసలు ఇనర్షియా అంటే ఏంటంటే రెసిస్టెన్స్ టు ఎనీథింగ్ అనమాట. అంటే సపోజ్ ఒక రెస్ట్లో ఉందనుకోండి, దాన్ని మనం మూవ్ చేయడానికి ప్రయత్నిస్తాం, ఆ ఫోర్స్కి ఇచ్చే రెసిస్టెన్స్ నథింగ్ బట్ ఇనర్షియా అనమాట. అంటే రెస్ట్ పొజిషన్లో ఉండాలని ఎప్పుడు చూడడమే దాన్ని ఏమంటారంటే రెసిస్టెన్స్ అని చెప్పి అంటాం అనమాట. అంటే సపోజ్ ఒక 20 kgs ఉన్న పర్సన్ ఉన్నారు, ఒక 50 kgs ఉన్న పర్సన్ ఉన్నారు. ఈ 50 kgs ఉన్న పర్సన్ని మనం లిఫ్ట్ చేయడానికి చాలా కష్టం, ఎందుకంటే వీళ్ళకి స్ట్రెంత్ ఎక్కువ ఉన్నట్టు, సో వీళ్ళకి ఇనర్షియా ఎక్కువ ఉన్నట్టు. బట్ 20 kg ఉన్న పర్సన్కి ఈ 50 kgs ఉన్న పర్సన్తో పోలిస్తే ఈజీగా లిఫ్ట్ చేయగలుగుతాం, ఎందుకంటే ఈ పర్సన్కి ఇతనితో పోల్చుకుంటే స్ట్రెంత్ తక్కువ ఉన్నట్టు. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, సో మాస్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి ఇనర్షియా ఎక్కువ ఉంది. ఇనర్షియా ఎక్కువ ఉందంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంది. స్ట్రెంత్ ఎక్కువ ఉందని నథింగ్ బట్ ఏంటి, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలకి ఎక్కువ ఉన్నట్టు అర్థం. ఓకేనా? సో అంటే ఇనర్షియా ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టు ఎనీథింగ్, ఫోర్స్ కానీ లేకపోతే మూమెంట్ కానీ. సో రెసిస్టెన్స్ టు ఎనీథింగ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇనర్షియా అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటో చూద్దాము. ఓకేనా? సో ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ టు బెండింగ్ అండ్ టోర్షన్ అనమాట. ఓకేనా? సో ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆర్ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా ఎక్కువ ఉందంటే బెండింగ్కి టోర్షన్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉందని అర్థం. సో దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం, ఈ కాన్సెప్ట్ని ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఎక్కడ యూస్ చేస్తున్నామంటే మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ చదివినప్పుడు ఫ్లెక్జరల్ ఫార్ములా వస్తుంది. ఇది వస్తుంది ఫ్లెక్జరల్ ఫార్ములా, మీకు గుర్తు ఉండొచ్చు, M/I = F/Y = E/R. సో మనం ఈ టర్మ్స్ తీసుకున్నాం అనుకోండి, ఈ టర్మ్స్ తీసుకుంటే మనం దీని M = I F/Y, R ఒకవేళ F
ఈ ఒకవేళ ఈ విధంగా తీసుకుంటే F = my/I అని చెప్పేసి అనుకోవచ్చు. అంటే సపోజు ఏదైనా ఒక సెక్షన్ తీసుకున్నాము, దానికి మనము మూమెంట్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా బెండింగ్ వస్తుంది. అంటే ఎక్కువ మూమెంట్ అప్లై చేసే కొద్దీ మనకి ఏమవుతుంది, బెండింగ్ కూడా ఎక్కువ వస్తుంది. మోర్ ద మూమెంట్ మోర్ విల్ బి ద బెండింగ్. సో ఇలాంటి కేసెస్లో బెండింగ్ ఉండే ఛాన్సెస్లో మనం ఏం చేస్తాము, ఆ బెండింగ్ రెసిస్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు, మనము ఐ వాల్యూ ఎక్కువ ఉన్న సెక్షన్ మనము యూస్ చేస్తే, అంటే సెక్షన్ ఇలా ఉంటాయి కదా సెక్షన్స్, సో ఇలా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ అన్ని కలిపితేనే కదా ఒక బీమ్ అవుతుంది ఈ విధంగా. సో ఐ వాల్యూ ఎక్కువ ఉన్న సెక్షన్ మనం యూజ్ చేసామనుకోండి, అప్పుడు మనం ఏమవుతుంది, ఐ వాల్యూ ఎక్కువ ఉన్న సెక్షన్ యూజ్ చేయడం వల్ల బెండింగ్ని రెసిస్ట్ చేయగలుగుతుంది అనమాట. అప్పుడు నథింగ్ బట్ ఏమవుతాయి, ఫ్లెక్చురల్ ఇక్కడ చూసుకున్నాం అనుకోండి, ఐ వాల్యూ ఉన్న సెక్షన్ ఇక్కడ యూజ్ చేసామనుకోండి, మోర్ ఉన్న వాల్యూ, సో ఐ మోర్ ఉంటే ఫ్లెక్చురల్ స్ట్రెస్సెస్ ఏమవుతాయి, తగ్గుతాయి అనమాట. ఫ్లెక్చురల్ స్ట్రెస్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే బెండింగ్ స్ట్రెస్. బెండింగ్ స్ట్రెస్ తగ్గుతుందంటే అర్థం ఏంటండి, బెండింగ్ కూడా తగ్గుతుంది అనమాట. సో మోర్ ద ఐ వాల్యూ మోర్ విల్ బి ద రెసిస్టెన్స్ టు ద బెండింగ్. ఓకే, సో ఏరియా అనేది ఎక్కువగా ఉందంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, దీని సింప్లిఫికేషన్ ఎలా చెప్పచ్చు అంటే, ఒక సెక్షన్కి ఏరియా అనేది ఎక్కువగా ఉందంటే ఆటోమేటిక్గా ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉందంటే బెండింగ్ తక్కువగా ఉంటుంది, ఫ్లెక్చురల్ స్ట్రెసెస్ కూడా తక్కువగా ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ మనం పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి చూద్దాం. సో పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ది ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియానే. ఎందుకంటే polar moment of inertia equal to ix plus iy kada, so sum of the area moment of inertia se kada. So polar moment of inertia also related to the area moment of inertia. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. సో ఇది ఎక్కడ అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టు టార్షన్ అనమాట. సో మనకి జనరల్గా టార్షనల్ ఫార్మ్, ఇది కూడా స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో వస్తుందండి. సో టార్షనల్ ఫార్మ్లో మనకి ఏంటంటే T/IP, T అంటే ఇక్కడ టార్క్ అనమాట, IP అంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఈ ఫార్ములా మనం తీసుకున్నట్టయితే కనుక మన దీన్ని సింప్లిఫై ఎలా రాసుకోవచ్చు, ఈ టవ్ అనేది షియర్ స్ట్రెస్, దిస్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ది సెక్షన్ అనమాట. సో ఇది ఒక షాఫ్ట్ అనుకుందాం, టార్షన్ అనేది షాఫ్ట్స్లో వస్తుంది కదా. సో మనం టార్క్ అప్లై చేసినప్పుడు ఈ విధంగా టార్క్ అప్లై చేసినప్పుడు టార్షన్ ట్విస్టింగ్ వస్తుంది. బట్ మనకి మనం ఎంచుకున్న సెక్షన్, మనం చూస్ చేసుకున్న సెక్షన్, ఇక్కడ నెంబర్ ఆఫ్ క్రాస్ సెక్షన్స్ కలిస్తేనే కదా ఒక షాఫ్ట్ అవుతుంది. మనం చూస్ చేసుకున్న క్రాస్ సెక్షన్కి దీన్ని కట్ చేస్తే ఒక క్రాస్ సెక్షన్ వస్తుంది. ఈ క్రాస్ సెక్షన్కి ఐపీ వాల్యూ ఎక్కువ ఉందనుకోండి, సో ఈ టార్షన్ అది బేర్ చేయగలుగుతుంది. సో మనం షియర్ స్ట్రెస్ చూసుకుంటే షియర్ స్ట్రెస్ ఈక్వల్ టు టౌ/IP ఇంటూ ఆర్ కదా. సో ఐపీ వాల్యూ ఎక్కువ ఉందంటే ఏమవుతుంది, ఆటోమేటిక్గా షియర్ స్ట్రెస్ తగ్గుతూ ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే టార్షన్ ఎక్కువగా ఉంటుందో అక్కడ మనము పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉన్న సెక్షన్ మనం చూస్ చేసుకుంటాం. ఇది కూడా అంతే సేమ్. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటంటే సర్క్యులర్ షాఫ్ట్స్లో మనం చూసుకోము ఆల్రెడీ. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వల్ టు πd⁴/32. సో మోర్ విల్ బి ద రేడియస్, అంటే డయామీటర్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్గా ఐపీ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. నథింగ్ బట్ ఏరియా ఎక్కువ ఉందంటే పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ఎక్కువ ఉంటుంది. పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉందంటే టార్షనల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, అంటే ట్విస్టింగ్ తక్కువ ఉంటుంది, అండ్ షియర్ స్ట్రెస్ వెల్బి కూడా తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, విచ్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ది ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క సిగ్నిఫికెన్స్ చూద్దాం. సో ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటంటే, దిస్ ఈజ్ రెసిస్టెన్స్ రొటేషనల్ మోషన్. సో సపోజ్ ఒక పోల్ ఉంది, పోల్కి మనము ఒక స్ట్రింగ్ కట్టి ఒక మాస్ పెట్టి రొటేట్ చేసామనుకోండి, అంటే సో ఒకవేళ ఈ మాస్కి కానీ ఈ మాస్ అనేది ఎక్కువగా ఉందనుకోండి, దానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ ఎక్కువ ఉందంటే అర్థం ఏంటండి, దాని అర్థం మనము దాన్ని మూవ్ చేయడానికి, అరౌండ్ దిస్ పోల్ ఇలా టర్న్ చేయడానికి మనకి ఫోర్స్ ఎక్కువ యూజ్ చేయాలి. ఓకేనా. సో ఫోర్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంటి, దానికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి అర్థం. ఓకేనా. సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా ఏంటండి, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎనీ యాక్సిస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x, సపోజ్ y యాక్సిస్ అనుకుంటున్నాం, ఇంటిగ్రల్ x² dm, విచ్ ఇస్ నథింగ్ బట్ x² ఇంటూ m. సో ఇది మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఇప్పుడు ఈ పర్టికులర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఉండే డిస్టెన్స్ x అనుకున్నాం అనుకోండి, ఇది మాస్. సో మాస్ మీద డిస్టెన్స్ బిట్వీన్ ద యాక్సిస్ టు ద ఆబ్జెక్ట్, అంటే దీని మీద x మీద అండ్ m మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో మాస్ ఎక్కువగా ఉందంటే ఆటోమేటిక్గా దీనికి రొటేషనల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా యాక్సిస్ నుంచి
పార్ట్ ఆబ్జెక్ట్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు కూడా ఆటోమేటిక్గా ఏమవుతుంది, రొటేషనల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు సపోజ్ ఇందాక మనం చెప్పినట్టే ఒక పర్సన్ని మనం ఎత్తుకుని ఒక చిన్న పిల్లల్ని, ఒక 10 kgs ఉన్న పిల్లల్ని, 20 kgs ఉన్న పిల్లల్ని మనం గిరగిరా తిప్పుతాం కదా ఆడిపించినప్పుడు. సో 20 kgs ఉన్న పిల్లల్ని మనం ఈజీగా తిప్పగలుగుతాం, రొటేట్ చేయగలుగుతాం. కానీ 20 kgs ఉన్న పిల్లల్ని మనం అంత ఈజీగా తిప్పలేం కదా. 10 kgs ఉన్న పిల్లల్ని ఈజీగా తిప్పగలుగుతాం. సో 20 kgs ఉన్న లేదా అంతకన్నా మోర్ ఉన్న పిల్లల్ని మనం త్వరగా తిప్పలేం. అంటే ఏంటి, వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి ఇనర్షియా రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది. అంటే నథింగ్ బట్ ఏంటి, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఎక్కువ ఉన్నట్టు, బికాస్ ఆఫ్ ది ఎం ఎక్కువ ఉంది కాబట్టి. అదేవిధంగా మనం ఒక పర్సన్ అనుకుంటున్నాం, మనం ఏం చేస్తాము, బొంగరానికి ఈ యొక్క బొంగరం ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ అనుకుందాం, దానికి తాడు కట్టి మనం ఇక్కడ నుంచి ఇలా రొటేట్ చేద్దాం ఉందాం అనుకుంటున్నాం. ఈ మాస్ గురించి పక్కన పెట్టండి, మాస్ కాన్స్టెంట్ అనుకుందాం. ఒకవేళ ఈ స్ట్రింగ్ లెంత్ జస్ట్ 1 meter ఉందనుకోండి, దాన్ని మనం ఈజీగా తిప్పగలుగుతాం. ఒకవేళ స్ట్రింగ్ లెంత్ పెరిగిందనుకోండి, దాన్ని తిప్పడానికి కొంచెం మనకు కష్టం అవుతుంది అనమాట. అంటే ఈ x² అనే టర్మ్ వల్ల మరి ఎక్కువ అవుతుంది. అంటే ఆబ్జెక్ట్కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉన్నా, అదేవిధంగా మాస్ ఎక్కువ ఉన్నా ఏమవుతుందంటే రొటేషనల్ రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటంటే రొటేషనల్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకేనా. సో మోర్ విల్ బి the mass moment of inertia and hence rotational resistance will be more. ఓకేనా. more will be the distance from and more will be the resistance. ఇదే మనం ఇక్కడ చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో మనం ఈ ప్రాబ్లమ్స్ని, ఈ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే కైనెటిక్ ఎనర్జీ ప్రాబ్లమ్స్లో యూస్ చేస్తాం. ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు హాఫ్ I ω². ఇది యాంగులర్ వెలాసిటీ అనమాట. ఓకేనా. సో I వాల్యూ ఎక్కువ ఉందంటే, I ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉందంటే కైనెటిక్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్టు. ఓకే. సో దిస్ ఈజ్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి కొంచెం డెప్త్గా నేర్చుకుందాము. సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి డిస్కస్ చేద్దామండి. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనము ఏ బాడీకి అయితే మాస్ ఉంటుందో దానికి మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని క్యాలిక్యులేట్ చేస్తాం జనరల్గా. సో ప్రతి బాడీకి డెఫినెట్గా మాస్ ఉంటుంది కాబట్టి ప్రతి బాడీకి మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని క్యాలిక్యులేట్ చేయొచ్చు. జనరల్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, బాడీస్ అనేవి 3 types, 1D 2D 3D అని. సో ఈ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనము 2Dకి అండ్ 3Dకి క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో ఆ 2D బాడీస్ని మనం ఏమంటామంటే ప్లేనర్ బాడీస్ అని చెప్పి కూడా అంటాము. ఎందుకంటే వాటికి ఓన్లీ 1 plane ఉంటుంది కాబట్టి వీటిని మనం ప్లేనర్ బాడీస్ అంటాం. సపోజ్ ఒక రెక్టాంగిల్ తీసుకున్నాము అంటే ఆ రెక్టాంగిల్ అనేది x యాక్సిస్ y యాక్సిస్లో మాత్రమే ఉంటుంది కాబట్టి వాటిని మనము జనరల్గా 2D బాడీస్ అని చెప్పేసి అంటాము. 3D బాడీస్ అంటే ఏంటండి, దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే 3D బాడీకి క్యూబ్, స్పియర్, షేప్ ఇలాంటివన్నీ కూడా 3D బాడీస్. అంటే దీనికి ఒక ప్లేన్ కాదు, మోర్ దాన్ 1 plane ఉంటాయి, వీటిని 3D బాడీస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. సో మన మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది 2D బాడీస్కి 3D బాడీస్కి కూడా మనము క్యాలిక్యులేట్ చేయగలుగుతాము. సో కానీ 2D బాడీలో మాస్ ఎలా ఏంటిది, 3D బాడీలో మాస్ ఎలా ఏంటిది అని ఇప్పుడు చూద్దాం. సో 2D బాడీ ఉంది, 2D బాడీలో ఒకటే ప్లేన్ ఉంది. సపోజ్ ఇది ఒక రెక్టాంగిల్, ఇది x యాక్సిస్ y యాక్సిస్ అనే ప్లేన్లో లై అయింది. సో మనం ఇది ఒకటే ప్లేన్ కాబట్టి మాస్ కూడా డెఫినెట్గా ఇందులో ఒక ప్లేన్ అనేది లై అయి ఉంటుంది కదా. బట్ 3D బాడీ చూస్తున్నాం అనుకోండి, దీనికి ఒక ప్లేన్ కదా, ఇదొక ప్లేను, ఇదొక ప్లేను, ఇదొక ప్లేను, ఇదొక ప్లేను, ఇదొక ప్లేను, అండ్ దీని వెనక ఒక ప్లేన్. అంటే 6 planes ఉన్నాయి క్యూబ్కి చూసుకుంటే. సో మోర్ దెన్ 1 planes ఉన్నాయి. సో మనకి కాబట్టి ఇక్కడ మాస్ అనేది సింగిల్ ప్లేన్లో ఉండదు, అండ్ మోర్ దెన్ 1 planeలో ఉంటుంది. సో మాస్ నాట్ లైస్ ఇన్ సింగిల్ ప్లేన్ కదా. సో ఈ 2D బాడీస్ 3D బాడీస్ ఇవి నేను కూడా మీకు ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, సో మనకి ప్యారలల్ యాక్సిస్ థియరము అండ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఉన్నాయి కదండి. ప్యారలల్ యాక్సిస్ థియరం ఎందులో వ్యాలిడ్ అవుతుంది, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఎందులో వ్యాలిడ్ అవుతుంది అని చెప్పడం కోసం మీకు నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే. సో వ్యాలిడిటీ ఆఫ్ ది ప్యారలల్ యాక్సిస్ థియరం అండ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం చూద్దామండి. సపోజ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే కాన్సెప్ట్కి, ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి మనము ప్యారలల్ యాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం కూడా అప్లై చేయొచ్చు. మనం ఆల్రెడీ చూసాం లాస్ట్ క్లాస్లో. అదేవిధంగా మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్లోకి వస్తే 2D బాడీకి మనము బోత్ ప్యారలల్ యాక్సిస్ థియరం అండ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం కూడా రెండింటిని అప్లై చేయొచ్చు 2D బాడీస్కి. బట్ 3D బాడీకి ఓన్లీ ప్యారలల్ యాక్సిస్ థియరం అప్లై చేయగలుగుతాం తప్ప పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అప్లై చేయలేము. ఎందుకంటే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఎందుకు అప్లై చేయలేమంటే, సపోజ్ ఇది ఒక 3D బాడీ అండి, నేను ఇది ఒక x యాక్సిస్, ఇది y యాక్సిస్, అండ్ ఇది ఒక z యాక్సిస్ అని అనుకుంటున్నాను. సో z యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి, పర్పెండిక్యులర్ యాక్సిస్ అనే థియరం ఫాలో అవ్వాలంటే ఒక
ఒక ప్లేన్, సపోజ్ ఒక బాడీ ఈ ప్లేన్లో ఉందనుకోండి, ఈ ప్లేన్ యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ గుండా మన పర్పెండిక్యులర్ యాక్సిస్ అనేది పాస్ అవ్వాలి. ఇందులో మనకు ఉన్నది ఒక ప్లేన్ కాదు కదా, మోర్ దెన్ వన్ ప్లేన్ ఉన్నాయి కదా, బట్ మనకు రిఫరెన్స్ యాక్సిస్ ఇక్కడ ఉంది. ఇది ఉందనుకోండి, ఈ ప్లేన్ అనేది ఇందులోకి రాదు. జస్ట్ మనకి వెనకవతలో ఉన్న ప్లేన్ మాత్రమే ఈ XY ప్లేన్ ఉంటుంది తప్ప, సపోజ్ ఇది కానీ లేకపోతే టాప్లో ఉన్న ప్లేన్లు కానీ ఈ యాక్సిస్లోకి రావు కదా. అప్పుడు మనము ఈ సింగిల్ ప్లేన్ లేదంటే మనం పర్పెండిక్యులర్ యాక్సిస్ కూడా ఇంటర్సెక్షన్ పాయింట్ గురించి డ్రా చేయలేం కదా. డ్రా చేయలేనప్పుడు మనకి పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అప్లై చేయలేం కదా. సో మనకి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే కాన్సెప్ట్లో 3D బాడీస్లో మనము పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అప్లై చేయలేం. అంటే ప్యారలల్ యాక్సిస్ థియరం అనేది ప్రతి కాన్సెప్ట్లోనూ వ్యాలిడ్ అవుతుంది. అంటే ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి అండ్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో కూడా మనం అప్లై చేయొచ్చు. బట్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరంలో మాత్రం మనము మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనే కాన్సెప్ట్లో 3D బాడీకి మనము పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరంను యూజ్ చేయలేమన్నమాట. ఓకేనా. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సో వ్యాలిడిటీ ఆఫ్ ది పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఇన్ ద 3D బాడీస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓకే, in case of the mass moment of inertia. This is the basic thing. నెక్స్ట్ మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి డిఫరెంట్ బాడీస్కి, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి అండ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి మధ్య రిలేషన్స్ ఏంటనేది నెక్స్ట్ టాపిక్లో మనం చూస్తున్నాం ఇప్పుడు. సో నేను ఏం చేస్తున్నానంటే ఒక 2D బాడీని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇది ఒక 2D బాడీ XY ప్లేన్లో ఉంది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, 2D బాడీ అని చెప్పేసి మళ్ళీ ఇది థిక్నెస్ ఎందుకు డ్రా చేశారని చెప్పేసి అడగచ్చు. సో మనం ప్రాక్టికల్గా మేము ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాం. మనము ప్రాక్టికల్లీ చూసుకుంటే ఏ బాడీ అయినా సరే 3D బాడీ ఖచ్చితంగా నారో థిక్నెస్ డెఫినెట్గా అయినా ఖచ్చితంగా ఏదో ఒక థిక్నెస్ ఉంటుంది. ఒక థ్రెడ్ తీసుకున్నాం అనుకోండి, థ్రెడ్కి కూడా ఖచ్చితంగా థిక్నెస్ ఉంటుంది. బట్ అదేంటంటే మిగతా డైమెన్షన్స్తో పోల్చుకుంటే చాలా నెగ్లిజిబుల్ ఉంటుంది. కాబట్టి థియరిటికలీ నో థిక్నెస్ అని చెప్పేసి మనం కన్సిడర్ చేస్తాం. ఓకేనా. సో ఇక్కడ కూడా ఒక ప్లేట్ని తీసుకున్నాను, నేను ఒక జనరల్ ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్కి కూడా థిక్నెస్ ఉంటుంది. బట్ అదేంటది మినిమం అనమాట, టెన్స్ టు 0 బట్ నాట్ 0. ఓకే, బట్ నాట్ 0, టెన్స్ టు 0 బట్ నాట్ 0. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో ఇది ఒక ప్లేట్ తీసుకున్నాను, ఇది ఒక 2D బాడీ, దానికి మాస్ ఉంది, వెయిట్ ఉంది, ఏరియా ఉంది, థిక్నెస్ ఉంది, డెన్సిటీ ఉంది అండ్ వాల్యూమ్ కూడా ఉందన్నమాట. ఓకేనా. సో ఈ మాస్క్లకి నేను ఏం చేస్తానంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఇందులో ఈ టోటల్ మాస్లో ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఆ ఎలిమెంట్కి ఒక DM అనే మాస్ ఉంది, అదేవిధంగా DM అనే ఏరియా ఉంది. సో దిస్ ఈజ్ ద ఎలిమెంటల్ మాస్, దిస్ ఈజ్ ద ఎలిమెంటల్ ఏరియా. ఇప్పుడు మనము మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి అండ్ ది ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి రిలేషన్ ఏంటో ఇప్పుడు మనం డిరైవ్ చేద్దాం. ఓకే. సో ఇది మనకి జనరల్ ఫార్ములా ఏంటి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి జనరల్ ఫార్ములా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ x యాక్సిస్. అంటే ఇదిగో ఈ DM అనే ఎలిమెంట్ ఈ y యాక్సిస్ నుంచి x అనే డిస్టెన్స్లో ఉంది, అదే x యాక్సిస్ నుంచి y అనే డిస్టెన్స్లో ఉంది. సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అబౌట్ x యాక్సిస్ ఈక్వల్ టు y² dm. మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అబౌట్ y యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు x² dm. మనం ఆల్రెడీ చదివాం ఇది లాస్ట్ క్లాస్లో. ఓకే. సో ఇక్కడ మనం ఒక ఎలిమెంటల్ మాస్ కన్సిడర్ చేస్తున్నాం, ఒక DM అనే మాస్. కాబట్టి ఈ ఎలిమెంటల్ మాస్కి ఒక ఎలిమెంటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా D అని చెప్పేసి నేను ముందు పెడుతున్నాను. IM ముందు ఎలిమెంటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పి పెట్టాను. ఇలా నాకు ఎంటైర్ మాస్కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలంటే మొత్తం అంతా ఇంటిగ్రల్ కలిపితే మనకి దీనికి ఇంటిగ్రల్ చేస్తే మనకి ఈ ఎంటైర్ మాస్కి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. సో అదే ఇక్కడ నేను అప్లై చేసిన తర్వాత మనకు జనరల్గా ఇది DM అండి. DM అంటే మాస్ ఈజ్ వ్యారింగ్. DM అంటే ఒక మాస్, ఎలిమెంటల్ మాస్ అని అర్థం. సో మనకు జనరల్గా మాస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి, డెన్సిటీ అండ్ వాల్యూము. ఓకే. అండ్ ఈ వాల్యూమ్ని మనం ఎలా రాయొచ్చు, ఏరియా ఇంటూ థిక్నెస్ అని చెప్పి రాయొచ్చు. అవునా. సో మన ఇక్కడ రాసినప్పుడు ఇక్కడ మనము థిక్నెస్ అండ్ డెన్సిటీ కాన్స్టెంట్ అని చెప్పి మనం త్రూ అవుట్ ద బాడీ కాన్స్టెంట్ అని చెప్పేసి అనుకున్నాము. సో మనకి ఇక్కడ ఇది వేరీ అవ్వదు, కానీ వేరీ అయ్యేది ఏంటండి ఏరియా మాత్రమే. అంటే మనం తీసుకునే ఎలిమెంట్ బట్టి, చిన్న ఎలిమెంట్ తీసుకుంటే చిన్న ఏరియా ఉంటుంది, పెద్ద ఎలిమెంట్ తీసుకుంటే పెద్ద ఏరియా ఉంటుంది. సో మనకి ఏంటి ఏరియా అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ DAగా మనం తీసుకున్నాం. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఈ DM ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే ఈ డెన్సిటీ అండ్ T త్రూ అవుట్ ద బాడీ కాన్స్టెంట్ కాబట్టి ఇది నేను కామన్ అవుట్ చేసేస్తే మనకి ఇంటిగ్రల్ y² dA వచ్చింది. ఇంటిగ్రల్ y² dA ఈజ్ నథింగ్ బట్ ఏంటండి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద x యాక్సిస్. అవునా కదా. సో అది నేను ఇక్కడ రాశాను. ఓకేనా. సో మనకి ఇప్పుడు ఒక డెరివేషన్ వచ్చింది కదా. సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి అండ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి మధ్య ఉన్న రిలేషన్ ఇదనమాట. ఓకేనా.
అదేవిధంగా అబౌట్ ద వై యాక్సిస్ కూడా చేశాను. అబౌట్ ద వై యాక్సిస్ చేస్తే కనుక ఏమొచ్చింది, అబౌట్ వై యాక్సిస్ అయితే కనుక రోటీ ఇంటూ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ అని చెప్పి వస్తుంది. సో దిస్ ఈజ్ ద రిలేషన్. ఇది చాలా ఇంపార్టెంట్. సో అడగచ్చు. సో బిట్స్ వైపు అడిగినప్పుడు ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి రిలేషన్ అయితే అడగచ్చు. లేకపోతే డెన్సిటీని థిక్నెస్ ఇచ్చేసి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చేసి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటని కూడా అడగచ్చు. సో ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే, సపోజ్ ఇది జస్ట్ మామూలుగా మాస్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఈ బాడీకి సెంట్రాయిడ్ ఉంటుంది కదండి, ఆ సెంట్రాయిడ్ గుండా 2 యాక్సిస్ వెళ్తాయి. అదేంటి, సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్, సెంట్రాయిడల్ వై యాక్సిస్. అబౌట్ దిస్ పాయింట్ మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలంటే జస్ట్ సేమ్ ఫార్ములా వస్తుంది. కాకపోతే ఏంటంటే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ వై యాక్సిస్ ఈక్వల్ టు డెన్సిటీ ఇంటూ థిక్నెస్ ఇంటూ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ అని వస్తుంది. సేమ్ అదేవిధంగా ఈ కండిషన్లో ఎక్స్ యాక్సిస్ వైజ్ కూడా అదే వస్తుంది అనమాట. జస్ట్ ఏమొస్తుందంటే ఈ ఫార్ములాలో మనకి అబౌట్ ఎక్స్ యాక్సిస్ వచ్చింది కదా, అబౌట్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఈక్వల్ టు రో ఇంటూ టీ ఇంటూ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ వేస్తే మనకి ఫార్ములా వస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఓకే, ఇంకొక డిస్కస్ చేసాము. ఇది 2D బాడీస్కి పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం కూడా వీ కెన్ అప్లై అని చెప్పి చేసాం కదా. సో మనకు ఒకవేళ జనరల్గా ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ జనరల్ జెడ్ యాక్సిస్ అయితే కనుక జస్ట్ మనం ఈ రెండింటిని దీన్ని సమ్ చేస్తాం. అప్పుడు సమ్ చేసినప్పుడు ఏమొస్తుంది, రోటీ ఇంటూ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ ప్లస్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై యాక్సిస్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనకి ఒక ప్లేన్లో అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ మన పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అప్లై చేస్తే కనుక మనం అప్పుడు ఏం సమ్ చేస్తాము, ఇది అండ్ ఇది సమ్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, రోటీ ఇంటూ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్ ప్లస్ ఏరియా మూమెంట్ అబౌట్ సెంట్రాయిడల్ వై యాక్సిస్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద జనరల్ ఫార్ములా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే రెక్టాంగులర్ ప్లేట్కి, ట్రయాంగులర్ ప్లేట్కి, సర్క్యులర్ ప్లేట్కి ఇప్పుడు మన ఈ ఫార్ములాస్ అప్లై చేసి మనము ఫార్ములాస్ డిరైవ్ చేసుకుంటాము. ఓకే, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది డిఫరెంట్ ప్లేనర్ బాడీస్ చూద్దాము. ఇప్పుడు రెక్టాంగులర్ ప్లేట్ చూద్దాము. మనం ఏ విధంగా అయితే ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా డిఫరెంట్ షేప్స్కి ఏ విధంగా అయితే ఫైండ్ అవుట్ చేసామో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా డిఫరెంట్ షేప్స్కి ఆ విధంగానే మనం ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకే, సో దిస్ ఈజ్ ద రెక్టాంగులర్ ప్లేట్ అండి. రెక్టాంగులర్ ప్లేట్ యొక్క థిక్నెస్ టీ అండి, దీని యొక్క విడ్త్ బి అండ్ డెప్త్ డి. సో ఈ రెక్టాంగులర్ ప్లేట్కి ఒక సెంట్రాయిడ్ ఇక్కడ సెంట్రాయిడ్ ఉంది, దాని గుండా ఫాసై యాక్సిస్ సెంట్రాయిడల్ యాక్సిస్ అండ్ ఇక్కడ థిక్నెస్ టీ ఉంది. ఈ థిక్నెస్ అనేది చాలా నెగ్లిజిబుల్ థిక్నెస్ అనమాట. ఇట్ టెన్స్ టు 0 బట్ నెవర్ బి ఈక్వల్ టు 0. ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇందాక ఫార్ములా డిరైవ్ చేసాము. జనరల్ షేప్కి మనము మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి అండ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఒక ఫార్ములా డిరైవ్ చేసాం కదా. సో ఆ ఫార్ములానే సో జనరల్గా మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్ ఈక్వల్ టు ఇది కదా ఫార్ములా, rho t into rho is nothing but density, rho t into area moment of inertia about x-axis. సో మనకి రెక్టాంగిల్కి అబౌట్ సెంట్రాయిడల్ x-axisకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇది, సెంట్రాయిడల్ y-axisకి ఫార్ములా ఇది కదా. సో అదే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఇక్కడ bd³/12 ఉంది. bd³/12 నేను ఏం చేస్తున్నానంటే bd సెపరేట్గా చేసి d²/12 అని చేస్తున్నాను. సో bd ఈజ్ నథింగ్ బట్ ఏంటండి, ఏరియా ఆఫ్ ది ప్లేట్. సో ఏరియా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో రో టీ ఇంటూ ad²/12 వచ్చింది. మనకి రో టీ ఏ అంటే ఏ ఇంటూ టీ అంటే ఏంటంటే వాల్యూమ్. సో రో ఇంటూ వాల్యూమ్ ఇంటూ d²/12 వచ్చింది. రో ఇంటూ వి అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ ఈక్వల్ నథింగ్ బట్ ఏంటంటే మాస్. సో అదే సబ్స్టిట్యూట్ చేశాను. సో ఏరియా మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ ఈక్వల్ టు md²/12 వచ్చింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనకి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్ ఫార్ములా ఏంటి, bd³/12. సో bd³/12ని మనం కూడా ఇక్కడ మనం ఎలా రాయొచ్చు, bd ఇంటూ d²/12 అని రాసామనుకోండి. bd ఈజ్ నథింగ్ బట్ ఏరియా కదా, ఇది ఏమైంది ad²/12 అయింది. నథింగ్ బట్ ఏమైంది ఇక్కడ ఇది ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాబట్టి ad²/12 వచ్చింది. ఇది మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాబట్టి md²/12 వచ్చింది. అంతేనా, జస్ట్ మాస్. ఇక్కడ సిమిలారిటీస్ ఏమున్నాయంటే ఏరియా ప్లేస్లో మాస్ ప్లేస్లో ఏరియా అనేది చేంజ్ అవుతూ ఉన్నాయి. దిస్ ఈజ్ ఎప్పుడైతే సెంట్రాయిడల్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్. అదేవిధంగా సెంట్రాయిడల్ వై యాక్సిస్ కూడా మనము మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేద్దామో చూద్దాం. సో సెంట్రాయిడల్ వై యాక్సిస్ అయితే కనుక సేమ్ ఇదే ఫార్ములా. మనకి రెక్టాంగులర్ ప్లేన్కి
ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రోయిడల్ యాక్సిస్ ఈక్వల్ టు డీబీ క్యూబ్ బై 12 కదా. సో దీన్ని ఈ విధంగా మనం రాస్తే కనుక ఇది మనకి మాస్ అవుతుంది. సో రో టీవీ ప్లస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, మాస్ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎంబీ స్క్వేర్ బై 12. సో అదేవిధంగా మనకి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై సెంట్రాయిడల్ యాక్సిస్ ఈక్వల్ టు మనకి ఫార్మ్ నుండి డీపీ క్యూబ్ బై 12. దీన్ని నేను ఏం రాస్తానంటే సేమ్ ఇందాక బీడీ ఇంటూ బీ స్క్వేర్ బై 12 అని రాస్తున్నా. ఇది ఏరియా, దీని వాల్యూ బీడీ ఇంటూ ఏరియా. సో ఏబీ స్క్వేర్ బై 12. సో సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ వై యాక్సిస్ ఈక్వల్ టు ఎంబీ స్క్వేర్ బై 12 వచ్చింది. ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ వై యాక్సిస్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ బై 12 వచ్చింది. సేమ్ ఇక్కడ కూడా అంతే, మాస్ ఏరియా మారుతూ ఉన్నాయి. సో దీనికి మనం పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అప్లై చేస్తే కనుక పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద జెడ్ సెంట్రాయిడల్ యాక్సిస్ వస్తుంది. పోలార్ కాదండి, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ జెడ్ యాక్సిస్ వస్తుంది. సో అది అంటే ఇది ప్లస్ ఇది యాడ్ చేస్తాం కదా, సో ఇది వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద రెక్టాంగులర్ ప్లేట్. నెక్స్ట్ మనం ట్రయాంగులర్ ప్లేట్ గురించి చూద్దాం. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జస్ట్ సింపుల్ థింగ్. మీకు బేసిక్గా ఈ రెక్టాంగిల్ ఫామ్లో గుర్తుపెట్టుకుని ఈ బేసిక్ ఫామ్లో మీకు గుర్తుంటే ఎలాంటి దానికైనా మీరు సాల్వ్ చేసేయగలుగుతారు. ఓకేనా. సో ట్రయాంగులర్ ప్లేట్కి అప్లై చేస్తున్నామండి, అదే కాన్సెప్ట్. సో ట్రయాంగులర్ ప్లేట్ అండి ఇది. దీని యొక్క విడ్త్ బి వచ్చింది, దీని బేస్ బి అండ్ హైట్ హెచ్. దీనికి మాస్ ఉంటుంది, డెన్సిటీ ఉంటుంది, థిక్నెస్ ఉంటుంది. మనం ఇందాక అజ్యూమ్ చేసుకున్నది ఏంటి, డెరైవ్ చేసినప్పుడు జనరల్ ఫార్ములా రో అంటే యూనిఫామ్గా ఉంటుందని చెప్పి అజ్యూమ్ చేసుకున్నాం. బట్ టీ అనేది టెన్స్ టు 0 బట్ నాట్ 0. ఓకేనా. సో మనకి ట్రయాంగులర్ ప్లేట్కి అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ ఫార్ములాస్ చూద్దాం. ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్కి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద ఎక్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఈక్వల్ టు బీహెచ్ క్యూబ్ బై 36. ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద వై సెంట్రాయిడల్ యాక్సిస్ ఈక్వల్ టు హెచ్బీ క్యూబ్ బై 48. సో ఈ జనరల్ ఫార్ములాస్. సో ఈ ఫార్ములాస్ని మనం ఏ విధంగా అయితే మనము రెక్టాంగులర్ ప్లేట్కి అప్లై చేస్తున్నాం, అదే ఫార్ములాస్ని ఇక్కడ మనం ట్రయాంగులర్ ప్లేట్ కూడా అప్లై చేస్తున్నాం. సపోజ్ ఫస్ట్ మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఈక్వల్ టు రోటీ ఇంటూ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద ఎక్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ కదా. సో అదే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. రోటీ ఇంటూ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి, హాఫ్ బీహెచ్ కదా. సో దెన్ నేను ఈ విధంగా సెపరేట్ చేస్తున్నాను. సో హాఫ్ బీహెచ్ ప్లస్లో ఏరియా పెట్టా. సో రోటీఏ ఈజ్ నథింగ్ బట్ ఇది ఏమవుతుందండి, రో ఇంటూ వాల్యూమ్. రో ఇంటూ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఏమవుతుంది, మాస్. సో ఎంహెచ్ స్క్వేర్ బై 18. అదేవిధంగా ఇక్కడ ఏ విధంగా చేశానో అదే ప్రాసెస్ ఇక్కడ చేస్తే కనుక మనకి ఎంబీ స్క్వేర్ బై 24 వచ్చింది. సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్కి ఫార్ములా ఇది, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ వై యాక్సిస్కి ఇది ఫార్ములా. సో యాజ్ పర్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం చూద్దాం. యాజ్ పర్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం మనం అప్లై చేసినప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అంటే జెడ్ యాక్సిస్. సో అబౌట్ దిస్ జెడ్ యాక్సిస్ మనకి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత వస్తుందంటే ఈ రెండింటిని సమ్ చేస్తే వచ్చేది మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో దిస్ ఈజ్ ద సింపుల్ థింగ్. జస్ట్ మీకు ఈ బేసిక్ ఫామ్లో గుర్తుండి ప్రతి ప్లేట్కి ప్రతి ఎలిమెంట్కి ఈ సెంట్రాయిడల్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాస్ గుర్తుంటే మీరు ఏ విధంగా సరే అప్పటికప్పుడు ఎగ్జామ్లో ఈ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా డెరైవ్ చేసుకోవచ్చు. ఓకేనా. మన సర్క్యులర్ ప్లేట్ అండి. సర్క్యులర్ ప్లేట్నే మనం డిస్క్ అని కూడా అంటాము. సో మిమ్మల్ని ఎగ్జామ్లో అడగవచ్చు, డిస్క్ వాట్ ఈస్ ద మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది డిస్క్ అని అడిగారు అనుకోండి, అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా. సో సర్క్యులర్ ప్లేట్ అయినా డిస్క్ అయినా ఒకటే. సేమ్ ఏ విధంగా అయితే ట్రయాంగిల్కి మనం అప్లై చేసాము అదేవిధంగా, ఏ విధంగా అయితే రెక్టాంగిల్కి అప్లై చేసాము అదేవిధంగా మనం జస్ట్ ఇక్కడ అప్లై చేస్తాము. జస్ట్ మనకి ఈ వాల్యూస్ మారుతాయి. అండ్ ఇక్కడ మనకి అప్లై చేసినప్పుడు మనకి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఈక్వల్ టు రోటీ ఇంటూ πr స్క్వేర్ బై 4. మనకి సర్కిల్కి ఫార్ములా ఏంటండి, ఏరియాకి ఫార్ములా πr స్క్వేర్ కదా. సో అదే ఇక్కడ నేను సెపరేట్ చేశాను. సెపరేట్ చేస్తే మనకి ఇదంతా మాస్ r స్క్వేర్ బై 4 అవుతుంది. ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసాం అదేవిధంగా అబౌట్ ద వై సెంట్రాయిడల్ యాక్సిస్ కూడా క్యాలిక్యులేట్ చేసాం. సో రెండు కూడా ఏమొచ్చాయంటే mr స్క్వేర్ బై 4 mr స్క్వేర్ బై 4 వచ్చాయి. మనం ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాము, అబౌట్ ద జెడ్ సెంట్రల్ యాక్సిస్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తాము, ఈ రెండు సమ్ చేస్తాము. ఈ రెండు సమ్ చేస్తాం మనకి mr స్క్వేర్ బై 2 వచ్చింది. సో ఇదే విధంగా అనమాట. జస్ట్ బేసిక్ ఫామ్లో అన్నిటికీ ఒకటే, జస్ట్ ఈ వాల్యూస్ బట్టి ఇవి కూడా మారుతూ ఉంటాయి అంతే. ఓకేనా. నెక్స్ట్ మనం సర్క్యులర్ రింగ్ కాన్సెప్ట్ చూద్దామండి. ఇందాక మనం చూసింది సర్క్యులర్ ప్లేట్ ఆర్ ద డిస్క్. అంటే ఈ పార్ట్ మొత్తంలో మనకు మాస్ ఉంటుంది, ఏరియా ఉంటుంది. బట్ ఇక్కడ సర్క్యులర్ రింగ్ కాన్సెప్ట్లో ఏంటంటే ఓన్లీ సర్కంఫరెన్స్లో మాత్రమే మాస్ ఉంటుంది, ఏరియా అంతా కూడా ఖాళీగా ఉంటుంది అనమాట. మాస్ అనేది ఓన్లీ డిస్ట్రిబ్యూటెడ్ అలాంగ్ ద సర్కంఫరెన్స్, బట్ ఈ ఏరియాలో మనకి మాస్ అనేది ఉండదు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటండి, సైకిల్ టైర్ ఆర్ లేకపోతే ఎనీ టైర్స్ దీనికి ఎగ్జాంపుల్స్. ఓకేనా, సర్క్యులర్ రింగ్కి. అయితే సో మనకు జనరల్గా మనము మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఫార్ములా యూజ్ చేస్తున్నాం. IM ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
ρT ఇంటూ IA ఆఫ్ ఎక్సీ అని చెప్పి ఒక ఫార్ములాని యూస్ చేస్తున్నాం జనరల్గా మనము. అయితే ఈ ఫార్ములా ఎప్పుడు యూస్ చేస్తాం, మనం జనరల్గా డెరివేషన్ చేస్తాం. జనరల్ షేప్ డెరివేషన్ చేసినప్పుడు ఆ షేప్లో ఆ మొత్తం ఒక షేప్ ఉంది, దాని షేప్ మొత్తానికి ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాలో మాస్ ఉందని చెప్పి మనం కన్సిడర్ చేస్తాం. జనరల్ డెరివేషన్ మీరు ఒకసారి చూస్తే కనుక. సో మన జనరల్ డెరివేషన్ చూసుకుంటే ఇది ఒక బాడీ, ఈ బాడీ మొత్తానికి ఇది ఒక ఏరియా ఉంటుంది, ఈ ఏరియాలో మాస్ ఉంటుందని చెప్పి కన్సిడర్ చేస్తాం. బట్ సర్క్యులర్ రింగ్ కాన్సెప్ట్ చూసుకుంటే మొత్తం అంతా ఇక్కడ ఈ ఏరియాలో ఏ మాస్ ఉండట్లేదు, జస్ట్ ఓన్లీ సర్కంఫరెన్స్లో మాత్రమే ఉంటుంది. ఓకేనా. సో ఆ ఏరియాలో మాస్ లేనప్పుడు మనం ఈ ఫార్ములాను మనము అక్కడ యూస్ చేయలేము. ఈ ఫార్ములాను యూస్ చేయకుండా నార్మల్గా మనం డెరైవ్ చేయాలి. అంటే మనం స్టార్టింగ్లో ఫస్ట్ క్లాస్లో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి బేసిక్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నప్పుడు మనకి జస్ట్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈక్వల్ టు mr² అని చెప్పి మనం జస్ట్ చదివాని చూసారా. సో ఆ కాన్సెప్ట్ని ఉపయోగించి ఇప్పుడు మనం చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ కాన్సెప్ట్ని ఉపయోగించి మనం చేయలేము. కానీ ఈ సర్కిల్ వచ్చి మనకి ఎలాగా ఈ విధంగా రొటేట్ అవుతుంది. అబౌట్ విచ్ యాక్సిస్, ఇది x యాక్సిస్, y యాక్సిస్ అయితే ఎలా, ఇది అబౌట్ y యాక్సిస్, ఇదిగోండి ఇది ఇలా ఉందనుకోండి, z యాక్సిస్, ఇది z యాక్సిస్, అబౌట్ దిస్ యాక్సిస్ ఏమవుతుంది, రొటేట్ అవుతూ ఉంటుంది ఇది. కాబట్టి మనకి ఇక్కడ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ z యాక్సిస్ ఈక్వల్ టు మాస్ ఇంటూ ఈ ఆరిజిన్ నుంచి దీనికి ఉన్న డిస్టెన్స్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ది డిస్టెన్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ వచ్చేది ఏమవుతుందంటే ZC వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు mr² వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనము ఈ వాల్యూ IMXCX, IMYC వాల్యూ డెరైవ్ చేస్తాము. సో IMZC ఈజ్ నథింగ్ బట్ యాజ్ పర్ ద పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. ఓకేనా. యాజ్ పర్ ద పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ZC ఈజ్ ఈక్వల్ టు IMXC ప్లస్ IMYC కదా, యాజ్ పర్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. సో ఇది రింగ్ ఉందండి. ఈ రింగ్ చూస్తున్నాం అనుకోండి, ఇది సిమెట్రిక్ అబౌట్ బోత్ x యాక్సిస్, అదేవిధంగా సిమెట్రిక్ అబౌట్ y యాక్సిస్. సో ఇందాక మనం సర్క్యులర్ డిస్క్ చూసుకుంటే సర్క్యులర్ డిస్క్ కూడా సిమెట్రిక్ అబౌట్ బోత్ x అండ్ y యాక్సిస్. కాబట్టి మనకి ఏమొచ్చింది, IMXC ఈక్వల్ టు IMYC వచ్చింది ఇన్ ద కేస్ ఆఫ్ ది సర్క్యులర్ డిస్క్. ఇది కూడా అంతే కదా, ఇది కూడా సిమెట్రిక్ అబౌట్ బోత్ x యాక్సిస్, y యాక్సిస్. సో ఇక్కడ కూడా ఏమవుతుంది మనకి IMXC ఈజ్ ఈక్వల్ టు IM ఆఫ్ YC అవుతుంది, అవునా కదా. సో అదే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, IM ఆఫ్ ZC ఈజ్ ఈక్వల్ టు IM ఆఫ్ XC ప్లస్ దీని ప్లస్లో కూడా ఇదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, IM ఆఫ్ XC. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ IM ఆఫ్ XC వస్తుంది. సో IM ఆఫ్ ZC వాల్యూ ఎంతండి, mr² అవుతుంది. సో IM ఆఫ్ XC అంటే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సర్క్యులర్ రింగ్ అబౌట్ ద సెంట్రోయిడల్ x యాక్సిస్ ఈక్వల్ టు mr²/2. సో విచ్ ఈజ్ సో మనం అండ్ సెంట్రోయిడల్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రోయిడల్ x యాక్సిస్ ఈక్వల్ టు మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రోయిడల్ y యాక్సిస్. కాబట్టి సో విచ్ ఈజ్ ఈక్వల్ టు IM ఆఫ్ YC. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో సర్క్యులర్ రింగ్కి అడిగినప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఓకేనా. సో జస్ట్ మీకు ఇది ఎలా వచ్చిందని చెప్పడానికి మాత్రమే ఎగ్జామ్లో మేము డెరివేషన్ అడగరు, జస్ట్ ఫార్ములాస్ మాత్రమే అడుగుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద 2D బాడీస్. నెక్స్ట్ మనము 2D అంటే ఇప్పటివరకు మనం 2D బాడీస్ అంటే రెక్టాంగులర్ ప్లేట్ అండ్ ట్రయాంగులర్ ప్లేట్ అండ్ సర్క్యులర్ ప్లేట్ అండ్ సర్క్యులర్ రింగ్లో ఇవన్నీ ఏమైనా 2D బాడీస్. వీటికి థిక్నెస్ ఉంటుంది, బట్ నెగ్లిజిబుల్ థిక్నెస్ ఉంటుంది కాబట్టి T → 0 అని అజ్యూమ్ చేసుకుని మనము చేస్తాం. వీటికి మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మనము పర్పెండిక్యులర్ అండ్ ఈ 4కి కూడా పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం వీ కెన్ అప్లై అని చెప్పాము. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 3D బాడీస్లో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి మనం చూద్దాము. అండ్ మీకు ఒకటి చెప్పాను, ఈ 2D బాడీస్లో కూడా పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఉపయోగించవచ్చు, అదేవిధంగా ప్యారలల్ యాక్సిస్ థియరం ఉపయోగించవచ్చు అని చెప్పాను కదా. సో అది అప్లై చేయాలి కూడా జస్ట్ మీకు ఒక బేసిక్ ఐడియా ఇస్తాను. సపోజ్ ఈ సర్క్యులర్ ప్లేట్ ఆర్ సర్క్యులర్ డిస్క్ తీసుకున్నామండి, మనకి సెంట్రాయిడల్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తెలిసింది రెండు కూడా. సో సపోజ్ ఇక్కడ ఎక్కడో ఒక యాక్సిస్ ఇచ్చేసి x యాక్సిస్ y యాక్సిస్ ఇచ్చి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్ కనుక్కోమన్నారు అనుకోండి. మనం ఆల్రెడీ చెప్పాం దీనికి మనం ప్యారలల్ యాక్సిస్ థియరం ఉపయోగించవచ్చు అని చెప్పాం కదా. సో ప్యారలల్ యాక్సిస్ థియరం మనకి ఏం చెప్తుంది, జనరల్గా ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి అప్లై చేసినప్పుడు ప్యారలల్ యాక్సిస్ థియరం IAX ఈజ్ ఈక్వల్ టు IA ఆఫ్ సెంట్రాయిడల్ ప్లస్ A ఇంటూ D² అని చెప్తుంది. D ఈజ్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 యాక్సిస్. సో ఇది మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కదా, నేను ఏం చేస్తున్నానంటే దీని ప్లేస్లో ఏమొస్తుంది, IM అబౌట్ x యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు IM అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్
ప్లస్ ఈ మాస్ ఇక్కడ ఏరియా ప్లేస్లో మనకి ఏమొస్తుందంటే జస్ట్ మాస్ వస్తుంది. ఓకేనా, ఏరియా ప్లేస్లో మాస్ వస్తుంది. అండ్ డిస్టెన్స్ డి ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అవుతుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్క్వేర్ అవుతుంది. సో ఈ విధంగా మనం ప్రతి షేప్కి కూడా ప్యారలల్ యాక్సిస్ థియరం ఉపయోగించి మనము ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, ఇంత డెప్త్ అయితే అడగరు, జస్ట్ మీకు ఒక ఐడియా, అంటే ఏడబ్ల్యూ కాకుండా ఇంకా ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవ్వాలని చెప్పి మీకు ఒక ఐడియా రావాలని చెప్పి కాన్సెప్ట్ నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ 3D బాడీస్లో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏ విధంగా ఉంటుందని చూద్దాం. మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అయింది 3D బాడీస్ చూద్దామండి. 3D బాడీస్ని మనం నాన్ ప్లానర్ బాడీస్ అన్ని కూడా అంటాం కదా. సో మనకున్న 3D బాడీస్ మనం దేని మీద డిస్కస్ చేస్తామంటే స్పియర్ మీద, సిలిండర్ మీద డిస్కస్ చేద్దాం. స్పియర్ అనేది ఇది సాలిడ్ స్పియర్, అంటే మొత్తం ఏరియా అంతా కూడా ఫిల్ అయిపోయి ఉంటుంది, మాస్తో ఫిల్ అయి ఉంటుంది. దీనికి మాస్ ఎమ్ అనే మాస్ ఉంటుంది, రేడియస్ ఆరే ఉంటుంది. సో దానికి మనకి సిమెట్రీ, దీనికి సిమెట్రిక్గా ఉంటుంది. స్పియర్ అనేది 3 యాక్సిస్ వైపు కూడా సిమెట్రీగా ఉండడం వల్ల దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ వై యాక్సిస్ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ జెడ్ యాక్సిస్ మూడు కూడా సేమ్గా ఉంటుంది. సో దానికి ఫార్ములా ఏంటంటే 2/3 mr². జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. మీరు ఏం చేస్తారంటే ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్లాసెస్ వినేసి నెక్స్ట్ సెంట్రాయిడల్ క్లాస్ కూడా విన్నాక, ఈ 2 క్లాసెస్ విన్నాక మీరు ఒక పేపర్ తీసుకుని సెంట్రాయిడ్స్ అన్ని ప్లేన్ ఏరియాస్ యొక్క సెంట్రాయిడ్స్ అన్ని ఒక చోట రాసుకోండి. అదేవిధంగా అన్ని ప్లేన్ ఏరియాస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఒక చోట రాసుకోండి. అండ్ నాన్ ప్లేనర్ ఏరియాస్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ కూడా ఒక చోట రాసుకోండి. సో దట్ మీకు ఒక ఐడియా ఉంటుంది. జస్ట్ మీ సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా రాసుకుంటే సరిపోతుంది. అది గుర్తుంటే మీకు జస్ట్ మీరు ఇందాక డిరైవ్ చేశాం కదా మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి మధ్య ఫార్ములాస్, ఆ ఫార్ములాస్ అప్లై చేసి మీరు డిరైవ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు సెంట్రాయిడల్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ సెంట్రాయిడల్ డిస్టెన్సెస్ గుర్తుంటే చాలు, మీరు ఇంకంతా కూడా సాల్వ్ చేయకూడదు. జస్ట్ ఈ 2 ఒక చోట రాసుకుని గుర్తుపెట్టుకోండి అంతే. ఎలాంటి ప్రాబ్లమ్ ఇచ్చినా సరే మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్పియర్లో సిమెట్రీ ఉంటుంది కాబట్టి అబౌట్ 3 యాక్సిస్. సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్కి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటంటే 2/3 mr². నెక్స్ట్ సిలిండర్ వచ్చి సిలిండర్ అండి. ఇది ఒక సిలిండర్, దీని యొక్క లెంత్ ఎల్, దీనికి మాస్ ఎమ్ అండ్ రేడియస్ ఆర్ ఉంటాయి. సిలిండర్లో సపోజ్ ఒక క్రాస్ సెక్షన్ తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది సర్క్యులర్గా. ఓకేనా, సో దీని యొక్క రేడియస్ ఆర్, దీనికి సెంట్రాయిడల్ యాక్సిస్, దీనికి సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటే ఇక్కడ ఈ పార్ట్ మనం తీసుకుంటే కనుక ఈ పార్ట్ మనం తీసుకుంటే ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ సి తీసుకుంటే ఇది ఎక్సీ వైసీ అండ్ జెడ్సీ అబౌట్ విచ్ సిలిండర్ రొటేట్స్ అనమాట. సో డ్యూ టు సిమెట్రీ ఇక్కడ కూడా ఈ ఫార్ములా డెరివేషన్ అంతా అవసరం లేదండి, చాలా పెద్ద ప్రాసెస్, జస్ట్ మీ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో డ్యూ టు సిమెట్రీ మనకి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ సెంట్రాయిడల్ కోఆర్డినేట్, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ వై సెంట్రాయిడల్ కోఆర్డినేట్ ఫార్ములా ఏంటి, ఇదనమాట. అండ్ జెడ్ సెంట్రాయిడల్ కోఆర్డినేట్కి ఫార్ములా ఇది. ఓకేనా, సో ఇందులో 2 కేసెస్ ఉన్నాయి. ఒక కేసు ఏంటంటే ఎల్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ అయితే, అండ్ సెకండ్ కేసు ఆర్ ఈజ్ గ్రేటర్ దెన్ ఎల్ అయితే కేసెస్ చూద్దాము. సో ఇది డిస్కస్ చేస్తే కనుక మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోద్ది. సో కేసు 1 అండి. కేసు 1 ఏమనుకుంటున్నామంటే ఎల్ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ ఆర్. ఎల్ అనేది ఆర్ కన్నా చాలా చాలా ఎక్కువ అని చెప్పి అనుకుంటున్నాం. అంటే అప్పుడు ఏమవుతుంది, ఆర్ ఆల్మోస్ట్ టెన్స్ టు 0. అప్పుడు ఇది ఏమవుతుందంటే ఈ రాడ్ ఉంది కదా, ఈ సిలిండర్ అనేది ఆల్మోస్ట్ రేడియస్ ఆల్మోస్ట్ 10 to 0 అవుతుందంటే ఇదంతా ఎలా కన్వర్ట్ అవుతుందంటే ఒక రాడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఆ రాడ్గా కన్వర్ట్ అయింది. ఆ రాడ్కి సెంట్రాయిడల్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, సో అప్పుడు మనకి స్పియర్ రాడ్ అవుతుంది. అప్పుడు మనకి అబౌట్ ఎక్స్ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్, అబౌట్ సెంట్రాయిడల్ వై యాక్సిస్కి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏం చేస్తామండి. సో ఈ ఆర్ అనేది 0 అవుతుంది కాబట్టి r² కూడా 0 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ml²/12 అవుతుంది. అండ్ మనకి జెడ్ సెంట్రాయిడల్ యాక్సిస్ ఫార్ములా, జెడ్ సెంట్రాయిడల్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఫార్ములా ఏంటి, mr²/2. r టెన్స్ టు 0 కాబట్టి రాడ్కి ఇది 0 అవుతుంది. అండ్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ సెంట్రాయిడల్ కోఆర్డినేట్, వై సెంట్రాయిడల్ కోఆర్డినేట్కి ml². రాడ్కి ఎల్ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ ఆర్ అయినప్పుడు అది రాడ్ అవుతుంది కదా సిలిండర్. అప్పుడు మనకి రాడ్కి సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది. సెంట్రాయిడ్స్ దగ్గర మనకి సెంట్రాయిడల్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమొచ్చింది, ml²/12 వచ్చింది. అలా కాకుండా ఇక్కడ ఎడ్జెస్ దగ్గర చూసుకున్నాం అనుకోండి, ఎండ్స్ దగ్గర మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాస్ ఏమవుతాయి, ఎండ్స్ దగ్గర మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ది రాడ్ ఫార్ములా ఏంటంటే సేమ్ సెంట్రాయిడల్ ఎక్స్ యాక్సిస్ అంటే x1 యాక్సిస్కి, x2 యాక్సిస్కి కూడా ml²/3 అవుతుంది. y1 y1 y2 యాక్సిస్ కూడా ml²/3 అవుతుంది అనమాట అబౌట్ ద ఎండ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసు ఏంటంటే ఆర్ ఈజ్ వెరీ వెరీ గ్రేటర్ దెన్ ఎల్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఎల్ అనేది 0 అవుతుంది. అప్పుడు సిలిండర్ ఎలా మారుతుందంటే డిస్క్గా అవుతుంది. డిస్క్ ఈజ్ నథింగ్ బట్ సర్క్యులర్ ప్లేట్, ఆల్రెడీ మనం చూసాం. సో మనకి జనరల్గా ఎక్స్ సెంట్రాయిడల్ యాక్సిస్కి
మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అండి, ఈ ఫార్ములా కదా, L tends to 0 అయినప్పుడు మనకి ఇది ఏమవుతుంది, mr²/4. సేమ్ ఇందాక మనం కన్వర్ట్ చేసినట్టుగానే వచ్చింది కదా, క్యాలిక్యులేట్ చేసినట్టుగానే. డ్యూ టు సిమెట్రీ రెండు ఈక్వల్గానే ఉంటాయి కాబట్టి రెండు వాల్యూస్ mr²/4. అదేవిధంగా మనం ఇందాక సెంట్రాయిడ్ సిలిండర్కి జెడ్ సెంట్రాయిడల్ యాక్సిస్కి ఫార్ములా ఏంటని చూసాం, mr²/2. సేమ్ ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ది L కదా, ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ది L. సో mr²/2. సేమ్ మనం సర్క్యులర్ ప్లేట్ విషయంలో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎంతైతే వాల్యూ వచ్చిందో అంతే వాల్యూ వచ్చింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో కొంచెం ఇది సెంట్రాయిడ్స్ ఒకటి ఇది ఒకటి కొంచెం లెందీగా బోరింగ్గా అనిపిస్తాయి, బట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. సో ప్రతి కాన్సెప్ట్ కూడా త్వరగా నేర్చుకోవాలి. జస్ట్ ఈ ఫార్ములాసే మీరు ఒకటి రెండు సార్లు చూస్తే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు. బట్ లెందీగా బోరీగా ఉంటుంది, కానీ తప్పదు వినాలి. ఓకే, ఇప్పుడు వచ్చి రేడియస్ ఆఫ్ గరేషన్ అండి. సో ఈ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ అన్ని టాపిక్స్లోనూ లాస్ట్ టాపిక్ ఇదే, రేడియస్ ఆఫ్ గరేషన్. రేడియస్ ఆఫ్ గరేషన్ అంటే ఏంటంటే దిట్ ఈస్ నథింగ్ బట్ ఇమాజినరీ రేడియస్ అండి, ట్రూ రేడియస్ కాదు, ఇమాజినరీ రేడియస్. ఇది ఏం చెప్తుందంటే దిస్ ఈస్ ద రేడియస్ త్రూ విచ్ బాడీ రొటేట్స్ అనమాట. ఓకేనా. సో దీన్ని జనరల్గా కేతో రిప్రజెంట్ చేస్తాము రేడియస్ ఆఫ్ గరేషన్ని. సపోజ్ ఏదైనా ఒక బాడీ ఉందండి, ఈ బాడీకి మాస్ M ఉంది అండ్ A ఉంది. సో మనకి సపోజ్ ఈ బాడీ అనేది అబౌట్ ఏ అనే యాక్సిస్ కింద రొటేట్ అవుతుంది అనుకోండి. సో ఏ అనే యాక్సిస్ కింద రొటేట్ అవుతున్నప్పుడు సో ఈ ఏ యాక్సిస్ని మళ్ళీ డ్రా చేసి ఈ మాస్ అండ్ ఇది ఈ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ గైరేషన్. దీన్ని మనం కేతో రిప్రజెంట్ చేస్తాం అనమాట. అంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మాస్ అనేది కాన్సన్ట్రేట్ అయ్యి సమ్ డిస్టెన్స్ దగ్గర రొటేట్ అవుతూ ఉంటుంది. సో ఆ కాన్సన్ట్రేటెడ్ మాస్కి అండ్ ఆ పర్టికులర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటాము. దాన్ని మనం కేతో రిప్రజెంట్ చేస్తాము. ఓకేనా. సో ఈ రేడియస్ ఆఫ్ గైరేషన్ మనం బోత్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో అండ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలో కూడా మనం యూస్ చేస్తాం అనమాట ఈ రేడియస్ ఆఫ్ గైరేషన్ అనే కాన్సెప్ట్ని. సో మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కేసులో రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఫార్ములా ఏంటంటే √IAA. అంటే IAA అంటే ఏంటో కూడా చెప్తాను. IAA డివైడెడ్ బై M. అది ఇన్ ప్లేస్ ఆఫ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనుకోండి, M ప్లేస్లో A వస్తుంది. IAA అంటే ఏంటంటే మనం సపోజ్ బాడీ అనేది సపోజ్ ఇది ఒక సర్క్యులర్ ప్లేట్ అనుకున్నానండి. సర్క్యులర్ ప్లేట్ అనుకున్నప్పుడు బాడీ అనేది అబౌట్ ఈ యాక్సిస్ రొటేట్ అవుతుంది అనుకోండి, మన మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ దిస్ యాక్సిస్, అదే ఇది వై యాక్సిస్ కదా, అబౌట్ వై యాక్సిస్ తీసుకోవాలి ఏ ప్లేస్లో. ఒకవేళ బాడీ అనేది అబౌట్ ఎక్స్ యాక్సిస్ రొటేట్ అవుతుంది అనుకోండి, మనం ఇక్కడ ఏం చేస్తాము ఏ ప్లేస్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేస్తాము. సో సర్కిల్ ప్లేట్లు X, IY రెండు ఒకటే కదా. సో ఒకవేళ సపోజ్ రెక్టాంగులర్ ప్లేట్ తీసుకున్నామండి, రెక్టాంగులర్ ప్లేట్ కండిషన్ తీసుకుని సపోజ్ రెక్టాంగులర్ తీసుకున్నప్పుడు బాడీ అనేది అబౌట్ దిస్ యాక్సిస్ రొటేట్ అవుతుంది అనుకోండి, మనం ఇక్కడ IY తీసుకుంటాం. సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద వై యాక్సిస్ కనుక్కుంటాం. ఒకవేళ బాడీ అనేది అబౌట్ దిస్ ఎక్స్ యాక్సిస్ రొటేట్ అవుతుంది అనుకోండి, మనం IAA ప్లేస్లో ఏం తీసుకుంటాం, సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ద ఎక్స్ యాక్సిస్ అని చెప్పేసి దీని సెంట్రాయిడల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకుంటాం. అంటే IXCC తీసుకుంటాం. ఒకవేళ ఇలా ఇచ్చారనుకోండి IYCC తీసుకుంటాం అనమాట. ఏరియా ఇస్ నథింగ్ బట్ ఏముంది, విడ్త్ ఇంటూ హైట్ అవుతుంది. సో ఈ విధంగా మనము అప్లై చేసి జస్ట్ మనము ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఒక చిన్న బేసిక్ ప్రాబ్లం చూద్దామండి మీకు అర్థమవడం కోసం. సో ఒక బాడీ ఇచ్చారు, బాడీ యొక్క మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇచ్చేసారు 160 kgm/m² అని, అండ్ దాని యొక్క మాస్ ఇచ్చారు. వాట్ ఈజ్ ఇట్స్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అన్నారు. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ KA = √IMAA డివైడెడ్ బై M. సో ఇదంతా అండి IMAA 160 డివైడెడ్ బై 1.6. సో √100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10. సో దీని యూనిట్స్ ఏంటంటే దీని యూనిట్స్ మీటర్ అనమాట రేడియస్ ఆఫ్ గైరేషన్కి. సో ఇలా సింపుల్గా రేడియస్ ఆఫ్ గైరేషన్ గురించి మనం నేర్చుకున్నాం. సో లాస్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాము, ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, డిఫరెంట్ షేప్స్కి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ప్యారలల్ యాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఏ విధంగా అప్లై చేయాలి, అదేవిధంగా వీటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, అండ్ మన ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఏరియా, సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అంటే ఏంటండి తెలుసుకున్నాం. అదేవిధంగా మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి డెప్త్గా కొంచెం తెలుసుకుందాము, అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ గురించి కూడా తెలుసుకుందాము. దిస్ ఈజ్ అబౌట్ ద మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో అండ్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ రేడియస్ ఆఫ్ గైరేషన్ అండ్ టోటల్ టాపిక్ ఆఫ్ ది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఇనర్షియా is nothing but the resistance to movement, resistance to loading, or any resistance to anything is nothing but inertia, simply sitting in the rest position, simply having the strength is nothing but the inertia. Okay na. So this is about the moment of inertia topics. Next మనము
ఫ్రిక్షన్ కాన్సెప్ట్లోకి వెళ్తాము. ఓకే.